ఇక కేటీఆర్ నిన్న మాట్లాడుతుండు, రేవంత్ కేవలం పేదలనే టార్గెట్ చేస్తున్నా అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళని ఎవరిని టార్గెట్ చేశారు? ఈ అందరు నాయకులు అందరూ మంచిగానే ఉంటారు, లాస్ట్కు పేదల మీదనే పేదలని టార్గెట్ చేస్తారు. ఇది వాస్తవం, ఇది 100% నిజం. ఇగో నిరుపేదలే రేవంత్ టార్గెట్, ఇల్లు కూల్చి డెవలప్ చేస్తామంటే ఊరుకోము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ల పేరిట ఎంతగానో వీళ్ళు ఆదాయం చేసారు పేద ప్రజలను. నడి రోడ్ల మీద ఇడిసబెట్టారు. అది ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా? తెలియదా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియదా? వీళ్ళు ఉన్నప్పుడు డెవలప్మెంట్ల పేరుతోని పేదలను తీసుకొచ్చి నడి రోడ్ల మీద ఇడిచిపెట్టిన ఘనత వీళ్ళది కాదా? ఇక వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మీద వీళ్ళు మాట్లాడతారు. అందులో ఏదేమైనా ఈ రాజకీయ నాయకులు అందరూ మంచిగా ఉంటారు. అలా నష్టపోయేది ఎవరు నష్టపోతాడు అంటే పేదోడే నష్టపోతాడు. ఇగో ప్రజల ఇల్లు కూల్చకుండా ఎలాంటి విధ్వంసం చేయకుండా మూసి సుందరీకరణతో అభివృద్ధి చేసి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గురువారం నాగోలు ఎస్టీపీ ప్లాంట్ సందర్శించి మూసి పరివాహక ప్రాంత నివాసాల బాధితులతో మాట్లాడిన కేటీఆర్, మీరు ఎంత మాట్లాడినా కేటీఆర్ గారు వాళ్ళు చెప్తుర్రు. ఇప్పుడు మొన్న ఖమ్మం ఘటన జరిగింది, అక్కడ కూడా చెప్పారు, అర్హులైన వాళ్ళను మేము గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిండు. ఇప్పుడు మూసికి సంబంధించి కూడా అక్కడ నష్టపరిహారం కంపల్సరీ అందరికి ఇస్తాము, గతంలో కూడా చెప్పారు, నష్టపరిహారం ఇచ్చి దాన్ని సుందరీకరణ చేస్తామని చెప్తారు. ఇప్పుడు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ వేయాల్సిందే, తప్పది, ఖాళీ వేయాల్సిందే. అది ఎవరున్నా మీరు కూడా అదే పరిస్థితి, మీ ప్రభుత్వం ఉన్నా మీరు కూడా అదే పరిస్థితిలో అదే పని చేద్దరు కదా. ఒక డెవలప్ చేయాలంటే ఆడున్న ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఆ ఏరియాలు ఏవైతున్నాయో వీటిని తీసేయాల్సిందే, తప్పదు కదా. వారి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మూసి ఒక ఇల్లు కూడా కూల్చకుండా తీరం వెంట 5.5 కిలోమీటర్లు సుందరీకరణ చేసినట్లు తెలిపారు. మరి మీరు సుందరీకరణ మీరు మొదలు పెడితే మీరు సుందరీకరణ చేస్తే అప్పుడే మొత్తం చేస్తే అయిపోవు కదా. ఈ ప్రభుత్వం వచ్చి ఆయనతో ముట్టుకోకపోవు కదా కేటీఆర్. మీరు సుందరీకరణ చేసినామో 5 కిలోమీటర్ల దాకా మీరు చెప్తున్నారు, మరి మీరు చేసినో అప్పుడే మొత్తం చేస్తే అయిపోవు కదా. వీళ్ళు ఈ ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఆ మూసి జోలి పోకపోదురు, దరిదాపులో కూడా పోకపోదురు కదా. ఇక అప్పటికి అయిపోయింది మీ పని, దగ్గర పడ్డది, ఇక చదువుకున్నారు, మూట చదువుకున్నారు కాబట్టి మీ పని అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ కొత్త ముందరికి వస్తున్నారు. ఇక అందుకనే తెలంగాణ ప్రజలారా, మొత్తం మీదనైతే రాజకీయ నాయకులు అందరూ మంచిగానే ఉంటారు, లాస్ట్కు వాళ్ళ కష్టం వచ్చేది ఆపద వచ్చేది ఎవరికంటే పేదోనికి ఆపద వస్తుంది. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి ఏదైనా. ఇక కేటీఆర్ మాట్లాడతాడు, వాడు రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఎవ్వరు మాట్లాడినా గదే మాట్లాడతారు. ఇగో ఇది బుల్డోజర్ల రాజ్యం. ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు ప్రభుత్వం తమ ఇళ్లను కూలగొడుతుందని ప్రజలు భయంగా బతుకుతున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి బుల్డోజర్ల రాజ్యాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఇక కేటీఆర్ సరే అటు డెవలప్మెంట్ పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూలుస్తుంది, అంటే కొన్ని ప్రదేశాలలో డెవలప్మెంట్ పేరుతోని ఇళ్లనైతే తీసేసి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది. కానీ మీలాగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రాజెక్టులు పోయినప్పుడు కూడా చూసినాం మనం, వాళ్ళకి నష్టపరిహారం మేము ఇప్పుడే ఇస్తాం అని చెప్పి అటాంకర పోయినా నాదుడే లేకుండా పోయిండు. ఇప్పటికీ మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు చేసిన పనులకు చెప్పులు అరిగేదాగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ బాధితులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇక మీలాగనైతే ఈ ప్రభుత్వం చేయదని మేము అనుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ మీరు ఎక్కడెక్కడ పనులు మొదలు పెడుతారో, ఎక్కడెక్కడ పేదలకు సంబంధించిన ఇల్లు ఊలగొడుతారో ఆ పేదలకు నష్టపరిహారం అందించి వాళ్ళకు పట్టా స్థలాలను ఇచ్చి, లేకుంటే పక్కా ఇళ్ళని కట్టించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటే ఇటువంటి నాయకుల నోర్లు అయితే మూత పడతాయని చెప్పి మేము మీకు చెప్తున్నాం.